అటువంటి ఆ పాతాళ గంగ క్షేత్రం ప్రస్తుతం అవి ఇంట్లో పూజా మందిరంలో ఉన్నాయి. ఒక 15-20 సంవత్సరాల క్రితం ఒక యోగి అక్కడ ఏమనుకున్నారో ఏమో తెలీదు, నేను, నా భార్య, నా కుమార్తె చాలా చిన్న పిల్ల, 5వ తరగతో 6వ తరగతో ఏదో చదువుతుంది, అప్పట్లో సరిగా గుర్తులేదు, ఒక 15-20 ఏళ్ళు అయిపోయింది. ఒక యోగి పాతాళ గంగలో మేము స్నానం చేసి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని మనసులో స్మరణ చేసుకుంటూ వస్తుంటే ఉన్నట్టుండి ఇలా పిలిచారు. పిలిస్తే వెళ్ళాము. వెళితే అక్కడ మీకు ఒక శివలింగం ఉంటుంది, అక్కడ క్షేత్రం ఉంటుంది. ఆ క్షేత్రంలో శివలింగం నిత్యం అక్కడ జపతపాలు జరుగుతూ ఉంటాయి. ఆయన ఏమనుకున్నారో తెలీదు, శివలింగం మీద నుండి 3 రుద్రాక్షలు తీసి ముగ్గురు చేతిలో పెట్టారు. నేను అసలు ఆశ్చర్యమేమో, ఇలా చేయబట్టండి అని పడితే శివలింగం మీద నుండి ముగ్గురికి 3 రుద్రాక్షలు తీర్చారు. అది ఇప్పటికీ మా పూజా మందిరంలో ఉంటుంది.